రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్పై రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా, తాజా సమాచారం ప్రకారం వచ్చే షెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ ఎంట్రీ సీన్లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొననుందని టాక్. వీరిద్దరి పాత్రల పరిచయాన్ని ఈ సీక్వెన్స్లోనే రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కథ దిశను కూడా ఈ సీన్లోనే ప్రేక్షకులకు చూపించనున్నారని సమాచారం. విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ హుక్ అన్నిటినీ కలిపి ఈ ఎంట్రీలో హైలైట్గా నిలవనుందట. ఇక కథ విషయానికి వస్తే, ఇటీవల విజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానులం. ఆయన రచనలు మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఆయన నవలల బేస్ మీదనే రూపొందించాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతున్న తెలుస్తోంది. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్ సిటీలో 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపుదిద్దుతున్నారు. ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇస్తూ నదీ తీరాలు, ఘాట్లు, పురాతన దేవాలయాలు వంటి అన్ని వివరాలతో ఈ సెట్ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఒరిజినల్ విజువల్స్ కోసం నిజమైన వారణాసిలో చిత్రీకరించాలని ఆలోచన ప్రారంభంలో ఉండగా, లాజిస్టికల్ సమస్యలు, అనుమతులు, జనసంచారం, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేయాలని రాజమౌళి నిర్ణయించారట. రాజమౌళి ప్రాజెక్ట్ ఈ మొత్తం ఖర్చు మించిపోతూ భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది. ఇక ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనుండగా, ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్కు అంచనా బడ్జెట్ ఏకంగా 1,000 కోట్లు అన్నది ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.